దాని ప్రకారం ప్రభుత్వం వారు తెలంగాణలోని జూన్ 25 నుంచి జూలై 25 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సమీక్ష ప్రక్రియపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మల్కజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇక ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటింటికి వచ్చి ఫారంలు అందిస్తారని, ప్రజలు వాటిని నింపి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా 25 తారీఖు నుంచి మొదలుగా నుండి ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి 2 ఫామ్స్ తీసుకొస్తారు. ఒక ఫామ్ ని మీరు ఫిల్అప్ చేయాలి, మరొక ఫామ్ ని మీ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అర్హులైనటువంటి ఓటర్లు మాత్రమే ఓటేయాలన్నటువంటి లక్ష్యంతో ఎస్ఐఆర్ ప్రాసెస్ సాగుతోంది. ఇందులో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్, దేశ వ్యతిరేక శక్తులు కానివ్వండి, సంఘ వ్యతిరేక శక్తులు కానివ్వండి, మీ పక్కనున్న లేకపోతే వాళ్ళు ఇక్కడ ఓటేస్తూ మన గెలవడం కోసమే చేస్తా ఉన్నారు, ముస్లిం ఓట్లు తీసేస్తున్నారు, క్రిస్టియన్స్ ఓట్స్ తీసేస్తున్నారు అనేది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేది ఇక్కడ జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి ఉద్యోగులు లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగులు ఈ యొక్క ప్రాసెస్ లో పాల్గొన్న మన దగ్గర ఉందా లేదా అని చూసుకొని ఈ యొక్క ఫామ్ ద్వారా మన ఓటును ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఐఆర్ లో భాగస్వాములు అవుదాం. భారత సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాహుల్